వీడింట్లోంచి పోతున్నాడు, మళ్ళీ వీడు బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పిల్లని తీసుకొస్తే ఇప్పుడు ఈ పిల్లలో మాట వింటలేదు. చెప్పండి, ఆ పిల్లలో మాట వినరు. తీరా మీకు చూస్తే వయసు అయిపోయింది, కళ్ళు కనబడు. నాకు కూడా వయసు అయిపోతుంది. అర్థం చేసుకునే కూతురు లాంటి కోడలు లేకపోతే భవిష్యత్తు ఏమవుద్ది? దయచేసి వీడికైనా ఒక మాట చెప్పండి. యాకోబుకి మీరు చెప్పాల్సిన పని ఏంటంటే, పెళ్ళి ఎవరిని పడతా అని చేసుకోకరా అని చెప్తున్నాను. యాకోబుకి కాదు, మీకు మనందరికీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎవరిని పడతా అని చేసుకోక. నువ్వు సీరియస్గా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించానే, ఆ పిల్ల లేకపోతే నాకు గుండు కొట్టుకున్నట్టుంది, ఇటున్న గుండు ఇటు వచ్చింది, అది ఇలా ఇలా తిరిగేస్తుంది, నా దగ్గర ఉన్నట్టుంది, ఆ చుట్టే తిరుగుతానంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే నా శ్వాస మీద ధ్యాసపోయేలా అవుతుంది నాకు. ఎట్లయినా సరే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవే నాకు అంటే, అప్పుడు వాళ్ళ అమ్మందంటే, ఎందుకురా ఆ పిల్ల ఎవర్రా, మన దైవజన్ మన సహవాసంలో మన దేవుడిని నమ్మిన పిల్ల కాదు, మనకెందుకు వచ్చిందిరా అంటే ఈ పోటుగాడు అన్నాడట, నీ కలుతో కాదు మమ్మీ, మొత్తం మీద కొడుకు మీద ఉన్న ప్రేమతో ఏదో ఒక పిల్లని చేసుకుంటే ఈరోజు జుట్టు పట్టుకుని ఏడ్చే అత్తలు ఉన్నారా లేదా? అజిమాయిసి చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి చేయట్లేదు. అత్త కట్టాల్సిన నిప్పు అత్త కట్టేస్తున్నారు, భర్త కట్టాల్సిన నిప్పులు భర్త కట్టేస్తున్నారు, మామ కట్టాల్సిన మామ పెడతారు. ఎక్కువ మాట్లాడితే ఫోన్ ఏంటి పెట్టేస్తా అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అంటలేదా? గృహహింస. ఫోన్ ఏంటంటే ఏంటి ఫోన్ నెంబర్ అనుకోకండి, గృహహింస. వీళ్ళందరూ కలిసి నన్ను మానసికంగా శారీరకంగా కొనగదీస్తున్నారు, అదనపు కట్నం తెమ్మని నన్ను వేధిస్తున్నారు అని. కానీ అంతే, ఇంకా చెప్పండి, నీకు వెల్కమ్ కార్డు గ్రీన్ కార్డు తీసుకెళ్ళిపోతారు. కానీ ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల పేరుకు తగ్గ అందం, అందకు తగ్గ బుద్ధి, బుద్ధికి తగ్గ వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రూతమ్మ. అత్త నీకో మాట చెప్పాలి. నేను దేవుణ్ణి నమ్ముకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు, అత్త మీకు ఆ విషయం చెప్పాలి. నా భర్తను నేను ఎంత అర్థం చేసుకున్నానో ఆ విషయమే కాదు, నా మామను కూడా నేను అర్థం చేసుకున్నాను. నా మామని నేను అర్థం చేసుకోవడమే కాదు, నా మరిదిని కూడా అర్థం చేసుకున్నాను. నా మరిదినే కాదత్త, మీరు నమ్ముతున్న దేవుణ్ణి కూడా చెప్పండి నేను అర్థం చేసుకున్నాను అత్త. అందుకో మాట చెప్తా, మీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే నా ప్రజలు. అత్తా నీకు విషయం చెప్తున్నాను, నువ్వు కూర్చున్న దగ్గర కూర్చుంటా, లేచిన దగ్గర లెగిస్తా, నువ్వు చనిపోతే నీతో పాటు సమాధి వరకు అడుగులు వేస్తా. నేను అర్థం చేసుకున్నది అత్తింటి కుటుంబాన్నే కాదు, అత్తింటి నమ్మకాలని కూడా అర్థం చేసుకున్నా. నీతోనే ఉంటాను అత్త. ఆడపిల్లలు చెల్లెలు అక్కలు ఎవరైతే ఉన్నారో, మీ మాట, మీ తీరు, మీ డ్రెస్ కోడ్ సొసైటీ గమనిస్తుంది. పరగేరుతున్న అమ్మాయినే గమనిస్తున్నారంటే, నీటి మీద రోడ్డుగా రెడీ అయ్యి వెళ్తే నేను చూడరా. పరగెడుతున్న అమ్మాయిని పనోలు గమనిస్తున్నారు, ఈ పిల్ల లాంటిది. ఆ పొలానికి యజమాని అయిన బోయాసు గమనిస్తున్నాడు, ఈ పిల్ల ఎలాంటిది. అడిగే మామ లేడు, అడిగే మరిది లేడు, అడగడానికి ఈ పదం ఆడుతున్నాను ఏమనుకోకండి, మొగుడే లేడు. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తుంది? ఆకలి దప్పుల కొరకు నీతిని అమ్మేస్తుందా? ఆకలి కొరకు ఒళ్ళు అమ్మేస్తుందా? ఆకలి కొరకు ఏం చేస్తుంది? అమ్మాయి ఏం చేస్తుంది? నీతికి పడి చేస్తుంది. చావనైనా చస్తుంది కానీ ఒళ్ళు అమ్మదు, చావనైనా చస్తుంది కానీ నీతి నమ్మదు, చావనైనా చస్తుంది కానీ ఆ ఎండకు పడి పరగన్నా ఏరుకుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, తన ఎథిక్స్ ఎప్పుడు మిస్ అయ్యేది గుర్తుపెట్టుకోండి. అది కదా అమ్మాయి అంటూ ఉండాల్సిన విధానం. అలాంటి అమ్మాయికి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పిన, విలువలకు పడి నిలబడిన విలువల కోసం నిలబడిన ఏ తల్లికైనా తండ్రికైనా ఏ తమ్ముడికైనా చెల్లికైనా ఎవరికైనా విలువలకి పెద్ద పెట్టేసిన వారిని, నీలాంటి విలువలు ఉన్న వారిని నీ జీవితంలోకి దేవుడు తీసుకొస్తాడు. ఏ పొలంలో అయితే పరిగెరిందో ఆ పొలానికే, గుర్తుపెట్టుకోండి, ఏ పొలంలో పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. ఏ పొలంలో అయితే ఉందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. ఆ యజమానుడి పేరు బోయాస్. ఈ పెళ్లి మండపాల మీద ప్రమాణాలు చేస్తుంటారు భార్య భర్తలు. నేను ముగిస్తున్నాను. ఏమని? వ్యాధి అందును, బాధ అందును, ఆరోగ్యం అందును. చెప్పు, నువ్వే బాగా చెప్తావు, సంతకలు పెట్టేస్తావు కదా, చెప్పు.
విడనాడను. కొంతమంది ఎక్స్ట్రీమ్ ప్రమాణాలు ఉంటాయి, చావు తప్ప ఏది నేను విడదాను. చచ్చిపోయిన వెనకాల నేను కూడా చెప్పండి వచ్చేస్తాను. అన్ని డొల్లు ప్రమాణాలండి, అన్ని దొంగ ప్రమాణాలండి. నేను చూసిన విధి విధానాలు బట్టి చెప్తున్నాను. నువ్వు బాగుంటేనే నీతో ఉంటాను, నువ్వేదన్నా కలిసి వస్తేనే నీతో ఉంటాను. నీకు వ్యాధి వచ్చిందనుకో, కుక్కడి గంజేయడానికి ఏడుస్తుంది నీ భార్య. ఏమనుకుంటున్నావు? వ్యాధి ఎందు బాధ ఎందు ఉంటాను నీ భర్తే. ఒకవేళ నువ్వు ఏ పని చేయలేని పరిస్థితుల్లో మంచం పెడితే పోతే బాగుండు అనుకుంటాడు. గుర్తుపెట్టుకో. నీ పిల్లలు నీ రొమ్మును పిండి పాలు తాగి బతికిన నీ పిల్లలే రేపొద్దు నువ్వు బరువు అయితే నీ రొమ్ముల మీద తండానికి కూడా వాళ్ళు ఎరకాడంటే నువ్వు నమ్మగలవా? అందుకే చెప్తున్నా చూడండి, ఏ ప్రేమ మన కోసం ప్రాణం పెట్టదు. ప్రాణం పెడతారని అనుకుంటే నమ్మండి. ఒక ఉదాహరణ చెప్తున్నా. కరోనాలో తెలిసిపోయారు అందరూ. అలా ఆయనకి కరోనా వచ్చిందంట. క్వారంటైన్లో ప్లేస్ లేదని ఆ పక్క గదిలో పెట్టారంట. అప్పుడప్పుడు వాడికి అన్నం నీళ్ళు ఇవ్వండి 14 రోజులు అన్నారంట. కిటికీలోంచి పిలుస్తున్నాడు నీళ్ళు ఇవ్వమని. కొంచెం గ్లాసు నీళ్ళు ఇవ్వంటే అలా ఆవిడట గ్లాసు కర్ర కట్టించిందంటే ఇలా. అప్పుడు వాడు అన్నాడు, ఏ కరోనా వచ్చిన బాధ కన్నా నువ్వు గ్లాస్ కర్ర కట్టి చూసి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అన్నాడు. భార్యకి కరోనా వచ్చిందని పక్క గదిలో పెట్టారట. ఆకలేస్తుందంటే అన్నం ప్లేట్లో పెట్టి గింట అక్కడ పెట్టే అన్నాడు. కుక్కకి గింటినాడు అడుగుతున్నాను. ఈ ప్రమాణాలన్నీ ఎక్కడి వరకు ఉంటే చెప్పిన, వ్యాధులు రానంత వరకే, బాధలు రానంత వరకే, అన్నీ బాగున్న చివరి రోజు వరకే. కానీ గమ్మత్తడి చెప్పిన, మన నుంచి ఆయన కోరుకోవడానికి ఏమైనా ఉన్నాయంటే ఒక్కటి ఉన్నాయి చెప్పండి. ఆ రోమపత్రికలు అంటాడు, నీ కళ్ళు వైపు చూశాను, నీ కళ్ళల్లో యథార్థత లేదు. నీ పెదవుల వైపు చూశాను, నీ పెదాల్లో యథార్థత లేదు. నీ కాళ్ళ వైపు చూశాను, నీ కాళ్ళు సరిగ్గా నడవడం నేను చూడలేదు. మరి మేము దేనికి పనికి వస్తాం ప్రభు అంటే, ప్రభు అంటాడు, దెబ్బలు తిన్నాం తప్ప దేనికి పనికిరారా అన్నాడు. మరి మమ్మల్ని ఏం చేస్తాం ప్రభు అంటే, దేవుడు అన్నాడు, మీకు బదులుగా చెప్పండి నేను శిక్ష అనుభవిస్తా అన్నాడు. అందుకే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈ రొట్టె విరుస్తున్నప్పుడు ఆ రొట్టె నీకు జ్ఞాపకం చేయలేమని. ఇది నా కొరకు వధింపబడిన చెప్పండి శరీరం. ఆ రొట్టెని విరుస్తున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఇది నా కొరకు ఇరవబడిన శరీరము. ఒకప్పుడు నా శరీరంతో చేసిన తప్పులకి విరవబడిన శరీరం. ద్రాక్షరసం తాగుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి, నా రక్తంతో చేసిన తప్పులకి నా కోసం ఒలికింపబడిన చెప్పండి శరీరం. నేను ముగిస్తున్నాను. మమ్మల్ని ఎంతగా ప్రేమించే ప్రభు అంటే, మరలా చెప్పనా, ఈ రోజు కూడా మన చూపులు ఆలోచనలు ఈ సెమినార్ ప్లేస్లో కూడా సరిగ్గా లేకపోయినా చెప్పండి, ఈ రోజుకి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంత సువార్త విరామం లేకుండా 7 రోజులు వినిపించిన ఎప్పటికీ నీ ఆలోచనలు దారి తప్పుతున్నా ఇంకా నేను ప్రేమిస్తున్నాడు. పోయాయో పాడేసుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద నేను ఒకరు ఫోన్ చేశారు, 7,000 పోయేట ఇక్కడ 7,000 పోయేట ఇక్కడ కూడా అన్న ఇలాంటి ప్రసంగాలు చెప్పక కూడా అన్న, ఇలాంటి మాటలు చెప్పక కూడా అన్న, ఇక్కడ కూడా అన్న. అంటే ఇంత వాక్యం విన్నా, ఇలాంటి పనులు చేస్తున్నా, ఇంకా నువ్వు సజీవంగా రోడ్డు మీద తిరుగుతున్నావంటే ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదా? అది సిలువను వేలాడుతూ చేసిన ప్రార్థన, చేతులు బిగింపబడి చేసిన ప్రార్థన, కాళ్ళు బిగింపబడి చేసిన ప్రార్థన, పక్కలో బల్లెపోటు దేక్క ముందు చేసిన ప్రార్థన, దాహంతో చేసిన ప్రార్థన, దాహం అని అరిచి చేసిన ప్రార్థన. తండ్రి మీరేం చేస్తున్నారు? ఈ రోజుకి నీ కొరకు చేస్తున్న ప్రార్థన, ఈ రోజుకి ఆ పక్క నుండి చేస్తున్న ప్రార్థన, ఈ రోజుకి మన కోసం బతుకులాడుకున్న ప్రార్థన. మరొక్క 2026 అంటే ఈ 2026లో కూడా ప్రభువా మీకు అవకాశం ఇవ్వు ప్రభువా, ఇప్పటికీ నీ కొరకు నా కొరకు చేస్తున్న ప్రార్థన. లేదంటే సెమినార్ వస్తున్న మొదటి రోజు మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది సమాధి. గుర్తెట్టుకోండి,
ఈ రోజుకి చేస్తున్న ప్రార్థన, ఈ రోజుకి నువ్వు ఇంటికి పోయేంత వరకు నీ దగ్గర నీ కొరకు చేస్తున్న ప్రార్థన, ఎప్పటికే చేస్తున్న ప్రార్థన. ఓ పక్క పరిశుద్ధాత్ముడు ప్రార్థన, మరో పక్క ప్రభువు ప్రార్థన, ఆ పైన కరుణగల దేవుని యొక్క విజ్ఞాపన. ఆయన మనల్ని సరిచేయడానికి పలుమార్లు మనకు పనిష్మెంట్ ఇస్తూ ఆయన పక్కకు పోయి బాధపడుతున్న బాధ. ఈ ప్రేమ నిన్ను బలవంతం చేయట్లేదా? లేదండి ఆ రోజు మేము ఉంటే సిలువ వేయకపోదామండి, లేదండి ఆ రోజు మేము ఉంటే ఆయన్ని మేము సిలువ వేయకుండా కాపాడుకుందామంటే, ప్రభు బైబిల్లో రాయించిన మాట ఏంటి చెప్పనా? ఈ రోజుకి ఆయన మనం చెప్పండి సిలువ వేస్తున్నావు. నువ్వు వాక్యం వినకపోతే ఆయన ఎక్కిరిస్తున్నావు గుర్తుపెట్టుకో. ఆ వాక్యం పాటించకపోతే ఆయన ఎక్కిరిస్తున్నావు గుర్తుపెట్టుకో. ఆయన మాటలు లెక్క లేకుండా ఈ ప్రాంగణంలో తిరుగుతుంటే నువ్వు ఆయన ఎక్కిరిస్తున్నావు గుర్తుపెట్టుకో. ఈ ప్రేమ నీకు ఎల్లడి చేస్తున్నా నీ హృదయానికి తాగట్లేదంటే అది ఎంత బండ హృదయం అయిపోయింది. ఒకసారి ఆయన ఇంకా ఎంత ఎక్కిరిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. ఈ సువార్త మూలాల జ్ఞాపకం చేసుకున్న కనీసం నీ హృదయం కదలట్లేదు, కొంతమంది అలా నిద్రలో జోగుతున్నారంటే నీకు ఎంత అలవాటు అయిపోయిందో జ్ఞాపకం చేసుకో. ఇప్పటికీ సిలువ ధ్యానం, రేపు మనకి ఎడబోయే ఈ కొంతసేపట్లో మనం ఎడబోయే ఈ రొట్టె ద్రాక్ష మన కళ్ళ ముందు కదలాడుతున్న నీ హృదయం, నీ చెవులు ఇంకా స్పందించట్లేదంటే నువ్వెంత కఠినమైన బండ హృదయాన్ని వేసుకుని కూర్చున్నావో జ్ఞాపకం చేసుకో. నేను ముగిస్తున్నాను. ఆయనను జ్ఞాపకం చేసుకో. ఏమని జ్ఞాపకం చేసుకుని ప్రభు అంటే, నీ ప్రేమను వర్ణించలేనంతగా జ్ఞాపకం చేసుకుని ప్రభు అంటే దేవుడు అంటాడు, ఎస్, వర్ణించలేనంతగా జ్ఞాపకం చేసుకో. నేను ముగిస్తున్న ఒక మాట, ఎవరు రచయిత రాసిన మాటే, నేను ఎప్పుడో చెప్పిన మాటే, పలుమార్లు జ్ఞాపకం చేసుకునే మాటే. దేవుడు తన ప్రేమను ఎల్లడిపరచడు. అది మాటల్లో వర్ణించలేనిది, ప్రేమ పదాల నేత్రాలకు దొరకనిది, మనోనేత్రాలకి ఏమాత్రం అందకుండా వెలుగును కోరుకునేది, మానవ విజ్ఞానానికి మానవ శాస్త్రాలకి దొరకనిది, విరిగి నలిగిన హృదయాన్ని అత్తుకునేది. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రేమ కన్నా మిన్న అయినది. నిలువరమైన గుడారం లేక ఈ భూమి మీద సంచరించి కలవరగిరిలో నా కోసం కరిగిపోయి గతించిపోయిన ఊహల కందని గొప్ప ప్రేమది. ఈ భూమిపై ఎవరూ అందించలేని ప్రేమది. ఆ ప్రేమ కలవరగిరిలో కేకలేసిన ప్రేమది. ఆ ప్రేమకు పేరు పెడితే అది సాక్షాత్తు యేసుక్రీస్తు దివ్య ప్రేమది. జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నాదని, నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నాదని. దేవాని ప్రేమకు ప్రతిరూపమే